బాపట్ల టీడీపీ ఇన్ఛార్జి ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి వేగేశ నరేంద్ర వర్మ మన ఐన్యూస్ ఇంటర్వ్యూలో ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ గత 4 పర్యాలుగా కూడా టీడీపీ జెండా ఎగరలేదనే చెప్పాలి. మరి ఈసారి టీడీపీ జెండా ఎగరవేయడానికి నరేంద్ర వర్మ రెడీగా ఉన్నారా? ఇక్కడ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యర్థి ఏ విధంగా ఉన్నాడు, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడడానికి మనతో పాటు వేగేశ నరేంద్ర వర్మ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా అంటే రాజకీయం అంటే మీకు తెలుసు, రాజకీయం అంటే మీరు వ్యాపార రంగంలో ఉన్నారు. రాజకీయం అంటే అన్నిటికీ సిద్ధపడి రావాలి, తిట్టాలి, తిట్టించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే అసలు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? అన్నిటికీ సిద్ధపడి వచ్చారా రాజకీయాల్లోకి? అన్నిటి సిద్ధపడి వచ్చానండి. అలా ఏం లేదు, తిట్టాలి తిట్టించుకోవాలని శాస్త్రాల్లో ఎక్కడ రాయలే. రాజకీయాల్లో ఇప్పుడు పరిస్థితులు అలా ఉన్నాయి. మన దృష్టిని బట్టే సృష్టి ఉంటుందని నేను నమ్ముతా. మనం ఏ కోణంలో ఆలోచిస్తే ఆ కోణంలో అన్యాయాన్ని ఎదిరించడం కోసం మనం వాళ్ళతో పోరాడాలంటే దానికి పోరాట పటిమ ఉండాలి, కానీ ఎలా పడితే అలా మాట్లాడాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ముఖ్యంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం గత 4 పర్యాలు చూసుకోవచ్చు, 20 సంవత్సరాల నుంచి అసలు ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు, అసలు టీడీపీ ఇక్కడ గెలవలేదు. అంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీలో పోటీ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే గత 4 పర్యాలుగా మీరు చూస్తా ఉన్నారు, 2014 నుంచి మీరు టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా టీడీపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా? కత్తి మీద సావని మీరే అంటున్నారు. కత్తి మీద సావు అంటే నా ఇష్టం అండి. గెలిచే సీట్లో గెలవటం అనేది సాధారణం, కానీ ఇటువంటి సీట్లు, బాపట్ల లాంటి సీట్లు కొట్టడం అనేది ఒక కిక్ అండి. ఆ కిక్కు, ఆ కసి నాకున్నాయి. కత్తి మీద సావు అంటే నా ఇష్టం. ఆ సాగు చేయటానికి నేను సిద్ధంగానే ఉన్నా. దానికి అదిరిస్తే అదరటం, బెదిరిస్తే బెదరటం, అటువంటి రక్తం అనేది మాలో లేదండి. ప్రజలు సేవ చేయాలనేది సంకల్పం, అది ఒక లక్ష్యం. ఆ దిశగా పనిచేస్తున్నానే తప్పించి ఇట్లాంటివి లేవని నేను తెలియజేస్తున్నా ఈ సందర్భంగా. ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేనేమో నేను బాపట్లని చాలా అభివృద్ధి చేశాను అంటున్నారు. అభివృద్ధి పేరుతో ఇక్కడ ఎమ్మెల్యే దోచుకుంటున్నారని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. అందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటారు? ఇప్పుడున్న కోన రఘుపతి గారే కాదండి, దీని ముందున్న అన్న సతీష్ గారు కూడా బాపట్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే సతీష్ గారి ముందల గాది వెంకటరెడ్డి గారు పనిచేశారు. ఆయన కూడా ఈ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ముప్పలేని శాసకరావు గారు పనిచేశారు, గోవర్ధన్ రెడ్డి గారు పనిచేశారు, ఉమారెడ్డి వెంకటేశ్వర గారు పనిచేశారు. ఆ రోజున్న బడ్జెట్ల రీత్యా, ఆ రోజున్న అవసరాల రీత్యా బాపట్ల అభివృద్ధి చేసిన వ్యక్తులే, అందులో అనుమానం ఏమీ లేదు. నేనే అభివృద్ధి చేశా అని చెప్పటం అనేది చాలా తప్పు. మీరు మాత్రమే అభివృద్ధి చేయాల, అభివృద్ధిలో చాలా మంది భాగస్వాములు అయ్యారు. మీ టైంలో మీరు బాపట్ల నియోజకవర్గంలో ఒక్క బాపట్ల టౌన్ లో తప్పించి, బాపట్ల టౌన్ లో కూడా మెయిన్ రోడ్డు తప్పించి ఏ అభివృద్ధి జరగలేదు. అందులో ఏమీ అనుమానం లేదు. గతంలో కోన రఘుపతి గారి తండ్రి గారైన కోన ప్రభాకర్ రావు గారి టైంలో మున్సిపాలిటీ అయినప్పుడు మంచినీళ్లు తెచ్చారు ఆయన టైంలో. అప్పుడు తెచ్చిన అదే 50 ఎకరాల చెరువు, అదే వాటర్ సిస్టమ్, కొత్తగా ఏ మాత్రం డెవలప్ చేయాల. ఇలా కంపారిజన్ చేసుకుంటే బాపట్ల అభివృద్ధిలో చాలా మంది భాగస్వాములు అయ్యారు. ఈ ఒక్కళ్ళే భాగస్వామి కాదు అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు ఇందాక అడిగారు అభివృద్ధిలో అవినీతి అని, అవినీతి చేస్తున్నారు అని. ఇంత ముందల చేసిన ఏ ఎమ్మెల్యే గారు కూడా బాపట్లలో ఇంత అవినీతి అనేది మేము పుట్టి పెరిగాక చూడలేదండి. అవినీతికి పరాకాష్ట కోన రఘుపతి గారు. ఎన్నికల టైంలో ఒక ఎమ్మెల్యే గురించి కానీ, ఒక పార్టీ గురించి కానీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అన్నారు మొన్న ఈ మధ్య, గంజా ఎక్స్పోర్ట్ చేస్తున్నాను నేను అని. అలా గంజా ఎక్స్పోర్ట్ చేస్తున్నానా, రొయ్యలు ఎక్స్పోర్ట్ చేస్తున్నానా అనేది ఎప్పుడైనా తెరిచిన పుస్తకం నాది. ఏ చిన్న సమస్యని నేను సృష్టించలా, ఏ చిన్న గొడవకి నేను వెళ్ళలా,
ఏ చిన్న అవినీతి కూడా నేను చేయలే. కనీసం మాట తప్పి డబ్బులు ఎగ్గొడతాం కానీ, ఏ స్కాములు చేయటం కానీ, ఏ స్కీముల్లో కూడా నేను లేనండి. నేను నా జీవితం తెరిచిన పుస్తకం అని, ఆ పుస్తకం నీతి, నిజాయితీ, ధర్మం, న్యాయం, కష్టపడటం, త్యాగం, విలువలు ఇవన్నిటితో పెరిగిన వ్యక్తిని నేను. అది నేను చెప్పటమే కాదు, బాపట్ల నియోజకవర్గంలో తెలుగుదేశం వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, రెడ్డి కాదు, ఎస్సీలు, మైనార్టీలు ఎవరైనా, ఏ మండలం అయినా, ఎవరిని అడిగినా, ఏ 10 మంది తీసుకున్నా కనీసం 7 నుంచి 8 మంది వ్యక్తులు నరేంద్ర వర్మ మంచోడండి, మనిషి అని చెప్పవలసిందే. ఎందుకంటే నేను ఏ తప్పు నా జీవితకాలంలో చేయలేంత వరకు. ఒక్క తప్పు చేశానని నేను ప్రూవ్ చేసినా కూడా రాజకీయాల్లో నుంచే ఉండను. నేను అటువంటి వ్యక్తి. నేను ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి మీ అభ్యర్థి మీకు పోటీ అంటే ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, నాకు పెద్ద పోటీయే కాదు, ఈసారి 3వ సారి కూడా నేను హ్యాట్రిక్ కొట్టబోతా ఉన్నాను, ఇది రాసి పెట్టుకోండి అని ఆయన సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు ఆ విషయంలో? సవాల్ విసరిపోతే ఆయన ఎలా గెలుస్తాడండి? అసలు ఎలా ఎన్నికల్లోకి వెళ్తాడు? కోన రఘుపతి గారు నరేంద్ర రామన్ అసలు అభ్యర్థే కాదు, ఆయన చెబితేనే కదా ఆయన ఎన్నికల్లో ముందరికెళ్ళేది. నాకు ఈజీ, వైసీపీ పార్టీ నేను చిటికలో కొట్టేస్తా, ఈ మాటలు నేను చెప్పనండి. కాకపోతే చెబుతా, ఒక 20 నుంచి 25 వేల మెజార్టీతో కొడతానని. వాళ్ళ పార్టీని కించపరచడం, ఆ మనుషుల్ని కించపరచడం ఈ నేను చేయను, నా హక్కర్లా. నేను ఒక విధి విధానాలు ఉన్నాయి, ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతుల్లోనే నడుస్తా. కాకపోతే కోన రఘుపతి గారిని ఓడించాలని నేను అనుకోవటం కాదండి. బాపట్ల ప్రజానికం ఈ రోజు కోడైకి వస్తున్నది, ఓడించాలి, ఒక దెబ్బతో కొట్టేయాలి అని అనుకునే పరిస్థితి. ఆయన నన్ను కొడతానంటున్నాడు, నేను ఆయన కొడతానంట్లా. ఆయన మీద గెలవాలి, నా ప్రజలు గెలుస్తారు, నేను గెలవటం కదా. వాళ్ళు గెలిస్తే నేను వాళ్ళ ప్రతినిధిగా ఎన్నుకోబడతా. అది ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా, ఒక పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు ఓటేయాలని నేను తెలియజేయటం, నా గురించి, పద్ధతుల గురించి, రేపు రాబోయే కాలంలో నేను ఎలా చేస్తాననే గురించి తెలియజెప్పటం, 10 మంది బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటాం. నేను ఆలోచిస్తున్నా, ఆయన ఆలోచిస్తున్నారు. మళ్ళీ ఇంకోసారి అధికారంలో వస్తే ఇప్పుడు 40-50 అడుగులు తవ్వా, అప్పుడు 60-70 అడుగులు తవ్వచ్చు. ఒక 400 కోట్లు, 300 కోట్లు, జనాలు అయితే 1000 కోట్లు అంటారు, 800 కోట్లు సంపాదించారంటారు. ఈసారి దీనికి ఇంకా ఎక్కువగా సంపాదిస్తా, అధికారులతో చలాయిస్తా, నాకు తిరుగులేదు అని ఆయన అనుకుంటారు. ఇక్కడ అసలు మీకు కానీ నాకు కానీ అసలు మిమ్మల్ని ఒక కుర్చీలో కూర్చోబెడటానికి అక్కడ ప్రజలు ఉన్నారు మన ఇద్దరి మధ్య. వాళ్ళే మనకి దేవుళ్ళతో సమానం. వాళ్ళ ప్రతినిధిగా పనిచేయాలంటే మనకంటూ స్వాభావికంగా కొన్ని పద్ధతులు ఉండాలి అని మర్చిపోయి అధికారం అనే మత్తులు గత 10 ఏళ్ల నుంచి మునుగు తేలుతా ఉన్నారు ఈ రఘుపతి గారు. ఆయన గురించి ఎందుకు మాట్లాడాలి? ఏం చేశారని మాట్లాడాలి. ఒక్క మెయిన్ రోడ్ వేసేసి, ఇటు ఆంజనేయ స్వామి గుడి, అటు రథం బజార్ రోడ్ వేసేసి, అటు రైల్వే స్టేషన్ రోడ్ వేసేసి, ఈ రోడ్లు మొత్తం కలిపిన 10 కిలోమీటర్లు ఉంటాయి. ఇదే నేను సాధించింది అని అనుకుంటే ఏం చేయగలుగుతాం? బైపాస్ రోడ్డు ఉంది. బైపాస్ రోడ్డు తెలుగుదేశం పార్టీ హయాంలో 1200 కోట్లు ఒంగోలు నుంచి అలాట్ చేయించింది మా టైంలో.
బైపాస్ రోడ్డు. అదనంగా జిల్లా అయ్యాక ఇంకొక 80 కోట్లు 90 కోట్లు అదనంగా తెచ్చి డబుల్ రోడ్డు చేశారు రఘుపతి గారు. ఆ 80-90 కోట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తో చేసింది, రాష్ట్ర గవర్నమెంట్ కాదండి. మీ బాధ్యత అది, పనిచేయటం అనేది మీ బాధ్యత. ప్రజలు నీకు వాళ్ళ ప్రతినిధిగా ఉండాలని కోరుకుని ఫ్యాన్ గుర్తికి ఓటేశారు గత 10 ఏళ్లుగా. నేను తెచ్చానంటారు. అదేమంటే జిల్లా నేను తెచ్చానంటారు. జిల్లా ఆయన తెచ్చేది ఏంటండి? ప్రతి పార్లమెంటరీ జిల్లా చేయటం అనేది అది ఒక పాలసీలో జిల్లా వచ్చింది. అట్లా కాదు, జిల్లా అసలు వేరే ప్రాంతానికి తరలిపోతా ఉంటే నేనే అడ్డుపడి మరీ తీసుకొచ్చా అని చెప్తా ఉన్నారు ఆయన. అసలు నేను లేకపోతే జిల్లా వచ్చేది కాదని చెప్పేసి కూడా కోన రఘుపతి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆహా ఓహో అనే జనం ఉన్నంత కాలం ఈయన టంకు టమోరా వేసి చెబుతూనే ఉంటారు. జిల్లా సాధకుడు చాలా హాస్యాస్పదం. జిల్లా సాధకుడు కాదు, జిల్లా అనేది పాలసీలో ఒక మ్యాటర్. నేనున్నా ఆయన వచ్చినా జిల్లా రావాల్సిందేమన్నా మా టైంలో మేమైనా చేసేసేవాళ్ళం. ప్రజలు పెరుగుతున్నారు, దాని స్థితిగతులు మారుతున్నాయి, భౌగోళిక పరిస్థితులు మారుతున్నాయి, కాన్స్టిట్యున్సీ లో జనం పెరిగిపోతున్నారు. దానికి తగ్గట్టుగా సరైన రాజ్యాంగబద్ధంగా పాలన అందియాలి. దానికి పెద్ద జిల్లాలైతే ఇబ్బంది అని ప్రతి పార్లమెంట్ ని జిల్లా చేసుకోండి స్టేట్ వాళ్ళని సెంట్రల్ గవర్నమెంట్ లో ఎప్పుడో విధించిన పాలసీ అది. ఈయన వచ్చి ఇప్పుడు చేశారు. ఆయన రాకపోతే మేము చేసి ఉండేవాళ్ళం. మాకు ఈ మధ్యలో ఒక వార్త కూడా వినపడింది. అంటే 2014లో టీడీపీ అధికారంలోకి పోయాక మిమ్మల్ని వైసీపీ వాళ్ళు ఆహ్వానించారని, జెడ్పీటీసీ పదవి కూడా ఇస్తానన్నారని, తర్వాత అవసరమైతే 2024లో కోన రఘుపతిని పక్కన పెట్టి మీకే వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కూడా ఆఫర్ చేస్తే మీరు నో అన్నారని తెలిసింది. వాస్తవేనండి అది? మీరే చెబుతున్నారు కదా తెలిసిందే అని. ఎవరో టీం వచ్చారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు పంపిస్తే వచ్చామని చెప్పారు. పంపించారు, వాళ్ళెవరు కూడా నాకు తెలియదు. జడ్పీ తీసుకుని అని అడిగారు. జడ్పీ నాకెందుకండి, నేను తెలుగుదేశంలో ఉన్నాను అని చెప్పాను. చెబితే కాదు మీరు ప్రయత్నం చేయండి, నెక్స్ట్ రాబోయే దీనిలో మీకు టికెట్ కూడా అవకాశం బట్టి మేము ప్రయత్నం చేస్తాం అని వచ్చారు. ఏమంటే మా సిద్ధాంతం ఒకటే, తెలుగుదేశం పార్టీ జెండా మోసిన భుజం తెలుగుదేశం పార్టీనే కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ జెండానే పట్టుకోవాలని అనుకుంటా ఉంటున్నది. మనసు అటు ఇటు రావట్లా. కష్టాలు నష్టాలు ఇబ్బందులు కొత్త కాదు. ఎక్కడో పుట్టాం ఎక్కడో పెరిగాం నేను చెప్పట్లా. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఈ ప్రాంతంలోనే ఉంటా, ఈ ప్రాంతంలోనే సస్తా. కానీ నా ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కావాలి. తంబలగా డిగ్రీలు 10th క్లాసు ఇవన్నీ అవును తంబలుగా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. ఎప్పుడైతే 2014 పార్టీ అధికారంలో ఉంది, 2019 ఓడిపోయింది. ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల దగ్గర ఈ బాపట్ల నియోజకవర్గంలో ఇప్పటి వరకు అసలు క్లియర్ గాని సమస్యలు ఉన్నాయి, ప్రజలు ఇబ్బందులు పడే సమస్యలు ఉన్నాయి. ప్రముఖంగా బాపట్ల దోమలు అడిగితే తెలుస్తుంది. మేము మనుషులు బాగా కొడుతున్నాం అని. మీ దోమలతో మా ఎవరన్నా మాట్లాడే భాషలో ఏమంటే అడగండి, అయ్యే చదువుతుంది. కానీ మనుషులైతే మాత్రం యుద్ధం చేస్తున్నారు దోమలతో. అది రహదారులు కానీ డెవలప్మెంట్ కానీ, ఒక పక్క ప్రభుత్వం అన్ని చోట్ల డెవలప్మెంట్ చేశాము, ఈసారి ప్రభుత్వం మాదే అని చెప్తా ఉంది. ఇక మీరు చూస్తేనే ఇక్కడ మరి అసలు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ప్రజలు ఏ విధంగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు? అందుకే ప్రజలే దేవుళ్ళు, సమాజం దేవాలయం అని మేము అంటాం. ప్రజలకి తెలుసండి ఎవరేం చేశారు, ఎవరు హక్కులు కాపాడారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు ఉద్యోగ అవకాశాలు కల్పించారు, ఎవరు నమ్మకంతో కొత్త పెట్టుబడులను ఆకర్షించారు అంటే సమాధానం ఒకటే వస్తుంది, చంద్రబాబు నాయుడు. కానీ ఒక్కసారి ఓటేద్దామంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేదో చేస్తారు అని ప్రజలు అవకాశం ఇచ్చారు. అది ఇప్పుడు తెలుసుకున్నారు మనం చేసింది తప్పు అని. దాని నుంచి బయటపడటానికి ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు సైకిల్ గుర్తు ఓటేద్దామా,
చంద్రబాబు నాయుడు గారిని మరలా ఇప్పుడు కుర్చీలో కూర్చోబెడదామా అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రెండు కళ్ళతో కాదండి, ఒళ్ళంతా కళ్ళు పెట్టుకుని ఎదురు చూస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు రాష్ట్రంలో వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం ఒకటి కనపడతా ఉంది. జనసేన టీడీపీ పొత్తులో మొదటి సెనారియో వేరు, తర్వాత టికెట్లు అనౌన్స్ చేసినాక పూర్తిగా ఆ పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత వచ్చింది. కాపులంతా వైసీపీ పక్షానే ఉన్నారు. అసలు కాపులు ఈసారి టీడీపీకి ఓటేయరు, పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన పొత్తుని వ్యతిరేకిస్తున్నారని చెప్పేసి వైసీపీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రచారం చేయలేకపోతే ఎలక్షన్ చేయలేరు. ప్రచారం చేయటం వాళ్ళ బాధ్యత. ఏం ప్రచారం చేయాలో తెలవక ఏదైనా చేస్తారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన చరిత్ర వైసీపీ ప్రభుత్వాన్ని. కానీ ఎదుటోళ్ళు అంటే మాత్రం ఎదుటోళ్ళని ఫేక్ మీడియాల ద్వారా వాళ్ళు ఏది పడితే అది మాట్లాడతాం అనేది వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పెద్దలకి. ఇవన్నీ చేసినా కూడా ప్రజలంటూ ఒక నిర్ణయానికి వచ్చున్నారు, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిని గెలిపించాలి అని. ఆ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా రాష్ట్రం బాగుండాలని గత 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టి కూడా రాష్ట్రం కోసం తెలుగుదేశంతో జతగట్టిన పరిస్థితి మనం చూసాం. టికెట్లు ఈరోజు రేపు ఇంకా కొన్ని అనౌన్స్ చేయబోతా ఉన్నారు. అనౌన్స్ చేశాక వ్యతిరేకత వచ్చింది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పప్పులో కాలేసినట్టే, జారి పడక తప్పదు. ఎవరో మాట్లాడతారు. నిన్న పీకే గారు స్టేట్మెంట్ ఇచ్చారు, ఘోర పరాభవం జరగబోతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి అని. ఘోరంగా ఓడిపోతున్నారు అని తెలియజేస్తున్నారు. ఎన్ని సర్వేలు చేసినా కూడా 100కి 90% సర్వేలు తెలుగుదేశం జనసేన కూటమి గెలుస్తున్నారని తెలియజేస్తా ఉన్నాయి. మీకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కొంతమంది వైసీపీ పార్టీ వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తున్నారు, మీ పార్టీలో చేరుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. అంటే ఎందుకు అక్కడ ఆ పార్టీలో ఎమలేకనా, లేకపోతే అక్కడ ఏమన్నా పరిస్థితుల ప్రభావం బాగలేకనా, ఎందుకు మీ దగ్గరికి వాళ్ళు వస్తున్నారు? ప్రజలు భయభ్రాంతులు అయి ఉన్నారండి. తెలుగుదేశం ప్రభుత్వంతో మనకి సేఫ్టీ ఉంది, నిజాయితీ ఉంది. ఇక్కడ నాయకుడు కూడా మనిషికి టికెట్ ఇవ్వటం, అందులో చరిత్రలో ఎప్పుడు ఇంత ముందు 50 రోజుల ముందర టికెట్ ఇవ్వటం మొట్టమొదటిసారి. మనం బాపట్ల అభివృద్ధి జరగాలంటే నరేంద్ర వర్మ అయితేనే బాగుంటుంది, ఆయన నిజాయితీ గల నాయకుడు అని నమ్మారు. రకరకాల ప్రలోభాలకు గురయ్యారు. పోయినసారి పార్టీలో ఉంటూ ముందుకు నడవాలని ఎన్నో ఆశలతో వైసీపీ పార్టీలో ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ రకరకాలుగా ఒకళ్ళు పలకరియలేదని, ఒకళ్ళు మాకు చెప్పిన పని చేయలేదని, ఇంకొకళ్ళు వైసీపీ పార్టీ అనే కూడా నన్ను చూడకుండా, వైసీపీ కార్యకర్తగా ఉన్న నన్ను కనీసం మాట్లాడకుండా, నేను నా పని గురించి ఆయన దగ్గరికి వెళ్తే మమ్మల్ని కూడా డబ్బులు తీసుకున్నారని, మాకు ఇళ్ల చోటు ఇస్తానని ఇవ్వకుండా ఉన్నారని, ఇళ్ల చోటు ఇస్తూ లంచాలు తీసుకున్నారని, ఇటువంటి నాయకుడికే మనం ఓటేసిందని బాధపడి చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు ఈ సుమారు 30 జాయినింగ్లు అయినాయండి. 1 కాదు 2 కాదు, అసలు 2.5 ఏళ్ళు 3 ఏళ్ల క్రితమే రెడ్డి సామాజిక వర్గం పులిగోడపాలెం నుంచి 70 మంది మా దగ్గరకు జాయిన్ అయ్యారు. ఏంటి స్వచ్ఛందంగా. నేను ఆశ్చర్యపోయాను. ఆ 2.5 ఏళ్ల క్రితమే ఫస్ట్ దెబ్బ తగిలింది. ఎవరైతే నా సామాజిక వర్గం అని రఘుపతి గారు అనుకున్నారు, వాళ్ళే నువ్వు మా వద్దురా బాబు, నరేంద్ర వర్మ బాగున్నాడు ఇక్కడ, ఆయనతో కలిసి పని చేస్తావు, నువ్వు మోసకారివి, మాట తప్పావు, నీ పద్ధతి నచ్చలేదని జాయిన్ అయిన సందర్భం 2.5 ఏళ్ళ 3 ఏళ్ల క్రితమే బిగినైంది మాకు ఇక్కడ. ఇప్పుడు వేగేశన ఫౌండేషన్ అనేది, దాంతో మీరు సేవ చేస్తా ఉన్నారు. అంటే వేగేశన ఫౌండేషన్ అనేది పార్టీలకు అతీతంగా ఉంటుందా, లేకపోతే టీడీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే మీ సేవ అనుకూలంగా ఉంటుందా? ఇప్పుడు నేను పిట్లవానిపాలెం మండలం, కర్లపాలెం మండలంలో ప్రతి ఇంటికి 5 రూపాయలకి 20 లీటర్లు వాటర్ క్యాను అందజేస్తా ఉన్నా. ఇక్కడ కప్పలవారిపాలెం అనే ఊరు ఉంది.
ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఒకటే చెబుతా, అన్ని చెప్పను, మర్చిపోతున్నా. కానీ ఆ ఊళ్ళో 2014లో తెలుగుదేశం పార్టీకి 1 కోటి పడింది. 2019లో తెలుగుదేశం పార్టీకి 47-48 ఓట్లు పడింది. అక్కడ ఉన్నది 300 ఓట్లు. 300 ఓట్లు 1 కోటి పడిన ఆ ఊరికి నేను గత 8 ఏళ్ల నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాను. నేను రాజకీయాల్లోకి వస్తానని కూడా నాకు తెలియదు ఆ రోజు. తెలుగుదేశం వాళ్ళకే సేవ చేయటం, తెలుగుదేశం వాళ్ళతోనే చెయ్యని తీసుకోవటం నా వేగేశ్వర ఫౌండేషన్ పని కాదండి. వేగేశ్వర ఫౌండేషన్ అనేది వేరు, తెలుగుదేశం పార్టీ అనేది వేరు. అందులో నేను చేసే కార్యక్రమాలు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు దగ్గరగా 225 స్కూల్లో 1,10,000 నోట్బుక్స్ అందరి పిల్లలకి పంచా. అందులో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన పిల్లలందరూ ఉన్నారు. అందులో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల పిల్లలు ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పిల్లలు ఉన్నారు, జనసేన పార్టీకి సంబంధించిన పిల్లలు ఉన్నారు. కానీ మేము బుక్స్ తెలుగుదేశం వాళ్ళకి ఇవ్వలేదండి. ప్రతి ఒక్క పిల్లవాడికి మేము ఇచ్చాం. 225 స్కూల్స్ లో 1,10,000 బుక్స్ ఇచ్చాం. అట్లాగే నేను ఉద్యోగాలు కల్పన చేస్తా ఉన్నా. సుమారుగా 2,500 నుంచి 3,000 మంది నా దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారు. అందులో రెడ్డి సామాజిక వర్గం, యాదవ్ సామాజిక వర్గం, ఎస్సీ ఎస్టీలు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు. వాళ్ళ పార్టీ ఏంటో మాకు తెలియదు. ఆయనకు ఉద్యోగ అవసరం ఉందే, మాకు ఆయన అవసరం ఉందే, ఆయన పని చేస్తున్నాడా, ఆయనకి ఆకలి అవుతాడా, కష్టపడి పని చేస్తాడా, మనకు బాగా ఫిట్ అవుతాడా, ఆయన ఏం చదువుకున్నాడు, ఇంతకుముందు ఎలా పనిచేశాడు, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నాడు, నీకు అన్ని అనుకూలంగా ఉన్నాయా, మనందరం కలిసి పనిచేద్దాం, ఈ విషయాలన్నీ ఇంటర్వ్యూలో చెప్పి మేము జాయిన్ చేసుకుంటాం. మా దగ్గర వైసీపీ పార్టీకి సంబంధించి సుమారు 1,000-1,200 మంది ఉద్యోగస్తులు ఉన్నారండి. నేను కనీసం ఓటు కూడా ఇంతవరకు అడగల. వాళ్ళ ఈసారి మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉంటున్నామని తెలిసి నా దగ్గరకు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాం సార్ అని చెబుతా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఓట్లు అడగటం కూడా అది ఎథిక్స్, విలువలకు మంచిది కాదు. దట్ ఈజ్ బిజినెస్, ఇది పాలిటిక్స్. వాళ్ళ గేటు బయటకు వచ్చాకే వాళ్ళతో నేను మాట్లాడతా. పార్టీలకు అతీతంగానే వేగేశ్వర ఫౌండేషన్ పనిచేసింది ఎప్పుడు కూడా. అది నియోజకవర్గంలో అందరికి తెలుసు, మీరు అడగవచ్చు. ఇప్పుడు మీ అధినేత చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే టికెట్లు అనౌన్స్ చేశారో నెక్స్ట్ డేనే ఒక మీటింగ్ పెట్టేసి టికెట్లు ఇచ్చారని చెప్పేసి ఎవరు నిర్లక్ష్యంగా ఉండకూడదు, ఎప్పటికప్పుడు కూడా మీ పనితీరుని పరిశీలిస్తా ఉంటాను, పరిగణలోకి తీసుకుంటా ఉంటాను అని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఏమన్నా ముందుకు అడుగులేస్తా ఉన్నారా? మీరు ఎప్పుడైతే టికెట్ అనౌన్స్ అయిందో అప్పటి నుంచి పబ్లిక్ లోకి ముందుకు వెళ్తా ఉన్నారా ఫాస్ట్ గా? టికెట్ అనౌన్స్ చేసిన రోజు నుంచి, అభ్యర్థిని ఖరారు చేసిన రోజు నుంచి నాకు అనుక్షణం పార్టీ శ్రేణులతోనే ఉంటున్నా. పొద్దున 6-7 దగ్గర నుంచి రాత్రి 10-11 వరకు పార్టీ కోసం శ్రమ పడతానే ఉన్నా. వైసీపీలో ఎవరైతే పెద్దలు ఉన్నారో పార్టీల్లో వ్యవహరిస్తా ఉన్నా. మన పార్టీల్లో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలుస్తానే ఉన్నా. అలాగే 74,000 ఇళ్లకి గత 12 నెలల నుంచి తిరుగుతానే ఉన్నా. 74,000 ఇళ్లకి ప్రతి ఇంటికి వెళ్ళి వైసీపీ తెలుగుదేశం అనే తేడా లేకుండా సుమారుగా 90,000 మందికి చేతులు పట్టుకుని ఈసారి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయండి అమ్మా, నిజాయితీగా పనిచేస్తా, 10 మంది కోసం, పేదల కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా, నాకు వేరే థాట్స్ లేవు, వేరే ఆలోచన లేదు, అవకాశం ఇవ్వటం మీ వంతు, బాధ్యతగా పనిచేయటం నా వంతు అని నేను అందరిని అడగటం జరిగింది. దానికి మంచి స్పందన ఉంది. తప్పనిసరిగా 25,000 నుంచి 30,000 మెజార్టీతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలుస్తామని నేను ధీమాన్ని వ్యక్తం చేస్తా ఉన్నా. ఈ సందర్భంగా ఒకవేళ ఒక పని చేయాలంటది పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే, నా నియోజకవర్గానికి ఈ అభివృద్ధి చేయాలి, నా నియోజకవర్గానికి ఈ పని చేయాలి, ఎప్పటి నుంచో ప్రజలు ఈ సమస్యతో బాధపడతా ఉన్నారు అనే అంశాలు మీ దృష్టికి వచ్చాయా? రేపొద్దున మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే బాపట్లలో మీరు మొదటగా చేయబోయేటువంటి అభివృద్ధి ఏంటి? ఇక్కడ ముఖ్యంగా అది కూడా వినపడతా ఉంది, ఉపాధి లేక కొంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, అటువంటి వాళ్ళకు ఉపాధి ఇచ్చే దిశగా ముందుకెళ్తారా? ఏం చేయబోతారు? 5 ఎజెండాలతో, ప్రత్యేకమైన ఎజెండాతో నేను వెళ్తున్నా. కానీ ఇక్కడ సమస్యలు 100 ఉన్నాయి.
ఆ 100లో కొన్ని అభివృద్ధి చేసినందువల్ల ఆ సమస్య పరిష్కారం అయ్యే సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యని సమస్యగా రూపుమాపే సమస్యలు కొన్ని ఉన్నాయి. అలాగే ఇంటర్నల్ గా హక్కులు కాపాడే సమస్యలు కొన్ని ఉన్నాయి. వైసీపీ తెలుగుదేశం అనే యాంగిల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా విషయాల్లో అన్యాయం చేసిన సమస్యలు కొన్ని ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెడితే టూరిజం బాపట్లను డెవలప్ చేయాలి, దానికి ప్రత్యేకమైన ప్రణాళిక తేవాలి అని ఈ టూరిజం డెవలప్మెంట్ చేసే దిశగా బాపట్ల చీరాల మధ్య ఉండే సముద్ర తీరాన్ని టూరిజానికి అనుగుణంగా తీర్చిదిద్దటంలో నా వంతు పాత్ర పోషిస్తా. చంద్రబాబు నాయుడు గారితో చాలా విషయాల్లో అనుసంధానం అవుతా. బాపట్లకి దగ్గరలో, విజయవాడ దగ్గరలో కానీ హైదరాబాద్ దగ్గరలో కానీ ఉన్న ఏకైక బీచ్ బాపట్లేనని తెలియజేస్తా. ఇది శాండీ బీచ్, ఇక్కడ సేఫ్టీ బీచ్ అని తెలియజేయటం జరుగుతుంది. ఇటువంటి బీచ్ లో ఏవి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఇక్కడ ప్రజలు మంచివాళ్ళని ఈ మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటే రాష్ట్రానికి, మా బాపట్లకు కూడా ఉపాధి రావటమే కాకుండా రాష్ట్రానికి చాలా ఆదాయం కూడా వస్తుందని తెలియజేసి ఈ డెవలప్మెంట్ తీసుకెళ్తా. ఇది ఒక ఎజెండాగా పెట్టుకున్నా. చివరిగా అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు వేగేసిన నరేంద్ర వర్మకే ఈ రాబోయే ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలి అంటే మీరు ప్రజలకు ఏం చెప్తారు? అదే ఇందాక 5 ఎజెండాలన్నా ఇది ఒక ఎజెండా. ఇంకా అభివృద్ధిలో చాలా ఉన్నాయి నాకు. దోమల బారి నుంచి బాపట్లం తీసేయాలి, డ్రైనేజీలు క్లోజ్ చేయాలి, మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలి, బాపట్ల వాకింగ్ ట్రాక్స్ నుంచి చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇది ఒక సిటీ లుక్ కి ఆవరించే టైంలో ఇప్పుడు మంచి పాలకులు ఉంటే ఇది బాగుంటుంది. ఇది 2వ ఎజెండా. 3వ ఎజెండా సముద్ర కరాగులో ఉన్న ప్రాంతాలకి తాగునీటికి సాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి HDPE లైనర్లతో మంచినీటి చెరువులు నిర్మాణం చేయాలి. అలా వేస్తే అంచుల దాకా నీళ్లు పెట్టవచ్చు. అంచుల చుట్టూ వాకింగ్ ట్రాక్, కుక్కలు గేదెలు ఏమి దిక్కకుండా చుట్టూ ఫెన్సింగ్లతో ఒక ప్రత్యేకబద్ధమైన ప్రణాళికతో మంచినీళ్ళు అందించే విధంగా భూమిలోకి ఆ నీళ్లు పెట్టినప్పుడు మళ్ళీ ఇంకిపోకుండా HDPE లైనర్తో కొన్ని థాట్స్ ఉన్నాయండి. అవన్నీ ఒక ప్రాజెక్ట్ రూపంలో తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు వివరించి ఈ కరాగు ప్రాంతంలో మంచినీటి ఇబ్బందుల నుంచి ప్రజలందరినీ బయటపడేయాలి అనేది ఒక ఎజెండాగా పెట్టుకున్నా. ఉద్యోగాలు, ఉపాధి. ఆ ఉద్యోగాలు ఉపాధికి ఇచ్చేదానికి చాలా పనులు ఆగిపోయి ఉన్నాయి బయట. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు ఇంజనీరింగ్, ITI, పాలిటెక్నిక్ తో సహా MBAలు, అకౌంట్స్ తో సహా ఎంతో మంది నిరుద్యోగులు ప్రతి ఊళ్ళో చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి మన చుట్టుపక్కల ప్రాంతాలు, అది విజయవాడ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఎక్కడైనా సరే, చెన్నై అవ్వచ్చు, ఏ కంపెనీల్లో అయితే ఖాళీలు ఉంటాయని మనం ఎన్నుకుని ఆ కంపెనీలకి ఇక్కడ నుంచి ఆ ఉద్యోగాలు ఎవరికైతే ఇక్కడ అవసరం అయితే గుర్తించి వీళ్ళని వాళ్ళకి అనుసంధానం చేసే విధంగా నేను ఒక ఫోర్స్ని తయారు చేయాలనుకుంటున్నాను. దానికోసం ముందుకెళ్తున్నా. కనీసం 4-5 వేల మందికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు ఇప్పియాలని నేను ఊళ్ళోడుతున్నా. అదొక ఎజెండాగా పెట్టుకున్నా. అంతేకాకుండా రేట్లు లేవు, యూరియల్ బ్లాక్ మార్కెట్లు. వాళ్ళకి ఆదుకునే విధంగా ఏ టైంలో ఏ విత్తనానికి ఏం చేయాలి, 2వ పంటలు ఏం వేసుకోవాలి, దానికి నీళ్లు ఏంటి అని ఎప్పటికప్పుడు నీటి పారుదల శాఖతో అనుసంధానమై ఎప్పుడు కరెక్ట్ గా నీళ్లు తీసుకొచ్చి సముద్రం అంచున్న పొలాలకు కూడా ఇన్ టైంలో నీళ్లు బాగా అందించి ఆ పంట పొలాల్ని, ఆ రైతుల్ని ఆదుకునే విధంగా ఒక ప్రణాళికాబద్ధమైన ప్లాన్ నా దగ్గర ఉంది. అది కూడా 5వ ఎజెండాగా నేను పెట్టుకున్నాను. ఎన్నికలు నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో వచ్చే అవకాశం. ఓకే, మీ అపోజిషన్ లీడర్ కి మీరు ఇచ్చే సవాల్ ఏంటి? గెలుస్తా, తెలుగుదేశం పార్టీ నిలబడతా. 2 సార్లు మీరు పనిచేశారు, మీ మీద గెలవటం అనేది నాకు సాధ్యమే అని నమ్మి కష్టపడుతున్నా. మీరు చేసిన ఈ పనుల కన్నా ఎన్నో రెట్లు అభివృద్ధి చేసి నేను చూపిస్తా. నా పార్టీ కార్యకర్తల్ని, ప్రజల్ని కాపాడుకునే బాధ్యత నేను తీసుకుంటా. ప్రజల్ని దీనికోసం సమాయత్తం చేయటానికి ప్రచారం చేస్తా ఉన్నా. మీ యుత్తులు, కుయుత్తులు, నాటకాలు అవేమి కూడా రేపు ప్రజా యుద్ధంలో చెల్లము అని ఈ సందర్భంగా
మా ఎవరైతే అభ్యర్థిగా, ఎందుకంటే తెలుగుదేశం అభ్యర్థిగా నేనున్నాను కానీ వైసీపీ అభ్యర్థి ఎవరో తెలియదు కాబట్టి ఎవరు అభ్యర్థిగా వస్తారో వాళ్ళకి నేను ఈ విషయాన్ని తెలియజేస్తున్నా. అదే ఒక సవాల్గా స్వీకరిస్తారా, గౌరవంగా స్వీకరిస్తారా అనేది అది వాళ్ళకే వదిలేస్తున్నా. ఒక వేగేసిన ఫౌండేషన్ ద్వారా కాదు, మీరు రాజకీయంగా కూడా మిమ్మల్ని ఆ ప్రజలు ఆశీర్వదించాలని, మీకు ఈసారి అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇది టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మతో స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోటే మీ వెంటే.